ఇష్యూ ఉండటం రజనీ గారి దగ్గర. విజయశేఖర రెడ్డి గారు కంక్లూజన్ ఇస్తారా? సార్ ఆడిబుల్ సార్? యా వినిపిస్తుంది రజనీ గారు, కంటిన్యూ చేయండి. అసలు నేను ఇంకా స్టార్ట్ చేయలేదు సార్. సమయం తక్కువ ఉంది, సో నా కంగారు నాది. మీకు కనీసం 10 నిమిషాలన్న సమయం ఇవ్వకపోతే మళ్ళీ ప్రాబ్లం ఉంది సార్. రజనీ గారు డైరెక్ట్ గా చర్చలోకి రండి. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాల గురించి. సార్ నేను ఆ టిట్కో ఇళ్ల గురించి మాట్లాడదలుచుకోలేదు సార్, ప్యానల్ అంతా మాట్లాడారు కాబట్టి. గౌరవ చంద్రబాబు గారు లిక్కర్ లో కల్తీ జరిగింది, అలా చేశారు ఇలా చేశారు అన్నారు సార్. ఇప్పుడు ప్రభుత్వంలో మనమేమున్నాం, కూటమి ప్రభుత్వం ఉన్నాం, ఇంతమంది ఉన్న ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆ కల్తీ మద్యం చేసి ఎంతో మంది ప్రాణాలని పణంగా పెట్టి చంపేసినటువంటి ఆ నరరూప రాక్షసుడిని 22 నెలలైంది ప్రభుత్వం వచ్చి ఎవరిని కస్టడీలోకి తీసుకున్నారు, ఎవరిని ముద్దాయిగా పరిగణించినారు? ప్రభుత్వం మన చేతుల్లో ఉంది, వ్యవస్థలు మన చేతుల్లో ఉన్నాయి కదా. ఇంత హడావుల్లో కూడా సిఐడి సత్వర విచారణ చేసి చంద్రబాబు గారి కేసుని క్లీన్ చిట్ ఇచ్చిందే కానీ కల్తీ మధ్యంలో కారకులైన వారిని మాత్రం రోడ్డు మీదకు తీసుకురాలా. ఏటపోతు నరికిన వాళ్ళని మాత్రం రోడ్డు మీద కొట్టుకుంటూ వెళ్ళారు కానీ కల్తీ మద్యానికి కారణమైన వాళ్ళని మాత్రం ఖరీదైన జీవుల్లో తీసుకెళ్లి దాచిపెడుతున్నారో దోచిపెడుతున్నారో మరి మాకైతే తెలియదు. మాకు కావాల్సింది వాళ్ళే. వాళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఉన్నారా, పవనన్న ప్రభుత్వంలో ఉన్నారా, కూటమి ఆధ్వర్యంలో ఉన్నారా, మాకెందుకు సార్? మా ప్రాణాన్ని పణంగా పెట్టి, మా జీవితాలని పణంగా పెట్టి పుస్తుల తాళ్ళు తెంచినటువంటి ఆ నరరూప రాక్షకుల్ని పట్టుకుంటే బాగుంటుందేమో. సో చంద్రబాబు గారు ఆయనే ఇళ్ళు ఇచ్చి ఆయనే ఉద్ధరించినట్టుగా గతంలో ఇందిరమ్మ ఆ సామ్రాజ్యం వచ్చినప్పుడు ఆయన ఇంకా చిన్న బిడ్డే కదా, 2 ఎకరాల భూమిలో ఆయన పంట పండించుకుంటూ ఒక సాధారణ రైతు కదా, అప్పుడే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చింది కదా. ఆ ఇందిరమ్మ ఇచ్చిన ఇళ్ళు వీళ్ళకి వచ్చిందా? ఎందుకంటే 2 ఎకరాల రైతుకి పేదరైతే కదా ఖచ్చితంగా వచ్చి ఉండాల. అంటే ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయా? అప్పటికే ఆయన యుఎస్వి యూనివర్సిటీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసినారా? ఆయన ఎప్పుడు ఆధ్వర్యంలోకి వచ్చినారు? మీకు ఎవరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలే ఉందని? చంద్రబాబు నాయుడు గారికి 2 ఎకరాలు ఉందని ఎవరు చెప్పారు మీకు? జగన్ చెప్పారు. ఆధారం ఉందా అంటే? మీ నాన్న ఏమని చెప్పాడా? అమ్మ జగన్ ఏమని చెప్పాడా? మీరేమో చూసారా? పనిచేశారా? కూలి పని చేశారా? చెప్పండి, కూలి పని చేశారా? నాగార్జున గారు పుట్టావు నువ్వు. మీ నాయన ఏమని చెప్పాడంటే మీ నాయన ఏమని చెప్పాడు? మీకు చెప్పారయ్యా పదాలు వద్దండి, ఆ పదాలు వద్దు, అవన్నీ దయచేసి ఒకరినొకరు కించపరుచుకోవద్దు. మనం చర్చ గురించి మాట్లాడదాం, ఒకరినొకరు వ్యక్తిగతంగా కించపరుచుకోవద్దు. మధ్యలో ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు, వారికి మన సమయం మీ సమయం మీరు మాట్లాడారు, దయచేసి మధ్యలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. రజనీ గారు మీరు శేఖర్ రెడ్డి గారు ఒకరినొకరు గౌరవంగా మాట్లాడుకోండి, ఒకరినొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోండి, చర్చ గౌరవం ఇచ్చిపుచ్చుకోండి ఒకరినొకరు ప్యానల్లో. శేఖర్ రెడ్డి గారు ఆగండి సార్, ఆగండి సార్, ఆగండి దయచేసి ఆగండి సార్, ఆగండి సార్ దయచేసి సమయం అయిపోతుంది. ఆగండి రజనీ గారు కంటిన్యూ చేయండి. శేఖర్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నా కొంచెమేనా సార్? ఆగండి సార్, శేఖర్ రెడ్డి గారు దించుతారు. శేఖర్ రెడ్డి గారు పెట్టిన మాట జాగ్రత్త దించుతారా అధికారం మనం ప్రజలే మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి వస్తుంది. దయచేసి రజనీ గారు మీరు ఎలా మాట్లాడలేదు, ముందు ఆ గట్టి పెట్టండి ఆ మనిషికి. ఎవరైనా ప్యానల్ లో వ్యక్తిగతంగా దయచేసి దయచేసి ఆగండి, మిమ్మల్ని మ్యూట్ చేయాల్సి వస్తుంది. రజనీ గారు గట్టి పెట్టండి సార్, ముందు దాన్ని ఖండించండి సార్. మహిళతో ఎలా మాట్లాడడం నేర్చుకోవాలండి ఫస్ట్. ఒకసారి అంటే 2 ఎకరాలు అంటే తప్పు అనేది పదం నాకు తెలియదు సార్, చాలా చోట్ల విన్నాను. అదంతా పెద్ద తప్పు అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుని ఆయన సగర్వంగా చెప్పుకుంటాడు, ఒక 2 ఎకరాల ఆసామని చెప్పుకోవడానికి తప్పేంటో నాకు తెలియదు. చాలా దూరం నడుచుకుని వెళ్ళి ఆయన స్కూల్కి వెళ్ళేవాడట, అది కూడా గవర్నమెంట్ స్కూల్ కట, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళేవారని భువనమ్మ గారు కూడా ఎన్నో మీటింగ్స్ లో చెప్పేవారు సార్. దాంట్లో తప్పేంటో నాకు తెలియలేదు. సో ఎనీవే, కల్తీ మద్యం సార్, కల్తీ మద్యానికి కారకమైన వాళ్ళని కూడా రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్తారా? అదేమన్నా జరిగిద్దా? ప్రభుత్వం వచ్చి 22 నెలలైంది కదా,
సార్ ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇవాళ రోజు అదేదో మన అసెంబ్లీలో సెక్రటేరియట్ బాగు చేపించేస్తున్నారట, దానికి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో లెక్క తీస్తుంటే చాలా ఆశ్చర్యం అవుతుంది సార్. 900 కోట్లేనంట సార్ పార్లమెంట్ భవనానికి, 620 కోట్లేనంట తెలంగాణ భవనానికి, కానీ మరమ్మతులకే 1150 కోట్లు 4000 కోట్లు ఏంటంటో లెక్క చెప్తుంటే అదేంటో చదరపు అడుగులకి బురుజ్ ఖలీఫా కంటే మించిన ఖర్చు అవుతుందంటే ఇది మాట్లాడుకోవాలి సార్. వాళ్ళు